ఇవాళ సాయంత్రం ఇట్స్ గోయింగ్ టు బి ద బ్యాటిల్ ఆఫ్ రాయల్స్. ఒక పక్క రాజస్థాన్ రాయల్స్, ఇంకో పక్క రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. బోత్ ద టీమ్స్ ఇంతవరకు ఐపీఎల్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలే. సూపర్ డూపర్ మ్యాచ్ ఇది. ఒక పక్క వైభవ్ సూర్యవంశి, ఇంకో పక్క విరాట్ కోహ్లీ. ఎవరి నుంచి పర్ఫార్మెన్స్ రాబోతుంది, ఈ పిచ్ గువాహటిలో ఎలా ఉండబోతుంది, బోత్ ద టీమ్ స్ట్రెంగ్త్, వీక్నెసెస్, అండ్ ఫైనలీ ఈ మ్యాచ్ గెలుస్తానికి ఎవరికి ఎక్కువ ఆపర్చునిటీ ఉంది. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ డూయింగ్ వెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర నుంచి మీ అందరికీ అపాలజీస్. లాస్ట్ 1 వీక్ నుంచి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేయలేదు. దానికి కారణము సడన్గా మా ఎడిటర్ బికేమ్ అన్వెల్, అందుకనే గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఐ ప్రామిస్ ఫ్రమ్ నౌ ఆన్ ఐ విల్ ట్రై టు బి రెగ్యులర్. అయితే ఇవాళ మౌత్ వాటరింగ్ కాంటెస్ట్ ఉంది, బోత్ ద రాయల్స్ మధ్యలో మ్యాచ్. అయితే బిఫోర్ ఐ గెట్ ఇన్ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ మ్యాచ్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఫస్ట్ మనం హెడ్ టు హెడ్తో స్టార్ట్ చేద్దాం. అగైన్స్ ఈచ్ అదర్ రాయల్స్ ఇప్పుడు దాకా ఐపీఎల్లో 33 మ్యాచెస్ ఆడారు. 14 మ్యాచెస్ ఆర్ఆర్ గెలిచారు, 17 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచారు. అయితే ఈ వెన్యూలో ఏదైతే గువాహటిలో ఆడుతున్నారో ఒక్క మ్యాచ్ కూడా ఆర్సీబీ ఈ వెన్యూలో ఆడలేదు. అయితే కమింగ్ ఇన్ టు దిస్ మ్యాచ్ ఆర్ఆర్ ఇంకా ఆర్సీబీ ఆర్ అన్బీటెన్. సూపర్ కాన్ఫిడెన్స్తో దిగుతున్నారు బోత్ ద టీమ్స్. అయితే ఇక్కడ మీకు ఆర్సీబీది ఒక బ్రిలియంట్ రికార్డ్ చెప్పాలి. ఇప్పుడు దాకా 2025 ఇన్ఫ్యాక్ట్ ఐపీఎల్లో 10 మ్యాచ్లు ఆడితే 9 అవే మ్యాచెస్ గెలిచారు. హోమ్ మ్యాచెస్లో తక్కువ గెలిచారు కానీ అవే మ్యాచెస్ ఎక్కువ గెలిచారు అనమాట. ఈసారి హోమ్ మ్యాచ్లు కూడా బాగా గెలుస్తున్నారు. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నా అంటే అవే మ్యాచెస్ చాలా తక్కువ టీమ్స్ గెలుస్తాయి. కానీ ఆర్సీబీ లాస్ట్ ఇయర్ అలవాటు చేసుకున్నారు. 10 మ్యాచ్లో 9 మ్యాచ్లు అంటే నాట్ ఏ నార్మల్ థింగ్. అది ఈ మ్యాచ్ అవే మ్యాచ్ కదా, అందుకనే పాయింట్ తీసుకొని వచ్చా. ఓకే, నౌ ఓపెనింగ్ పేర్ ఆర్ఆర్ దుమ్ము లేపేస్తున్నారు. వైభవ్ సూర్యవంశి ఇంకా యశస్వి జైస్వాల్ ఇంతవరకు పవర్ ప్లేలో అవుటే అవ్వలే. వాళ్ళ స్ట్రైక్ రేటు 6లు. లాస్ట్ మ్యాచ్ ముంబైతో ఎట్లయితే పవర్ ప్లేలో మ్యాచ్ అవగొట్టేశారు, అలాంటి ఫామ్లో ఉన్నారు. ఏ థింగ్ టు వాచ్ అవుట్. దాంతోపాటు వాళ్ళ డొమెస్టిక్ పేసర్స్ చాలా మంచిగా వేస్తున్నారు. సందీప్ శర్మ ఇంకా తుషార్ దేశ్పాండే ఆర్ అవుట్ స్టాండింగ్. డెత్లో అయినా, న్యూ బాల్తో అయినా, పవర్ ప్లేలో అయినా చాలా మంచిగా వేస్తున్నారు. అండ్ విరాట్ కోహ్లీ పైన సందీప్ శర్మ రికార్డ్ అన్బిలీవబుల్. 7 టైమ్స్ అవుట్ చేశాడు. సో వాచ్ అవుట్ ఫర్ దిస్ కాంటెస్ట్. అండ్ ఇంకోవైపు ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ మాత్రం దుమ్ము లేపే ఫామ్లో ఉన్నారు. అది కెప్టెన్ రజత్ పతిదార్ అయినా, లాస్ట్ మ్యాచ్ టిమ్ డేవిడ్ అయితే 8 సిక్స్లు కొట్టేస్తున్నాడు. ఇది సూపర్ కాంటెస్ట్. ఓకే, నౌ ఇట్స్ టైమ్ ఫర్ వెన్యూ స్టార్ట్స్. ఇవాళ మ్యాచ్ ఆడుతుంది గువాహటిలో. 2024 నుంచి ఇప్పుడు దాకా 7 T20 మ్యాచెస్ ఆడితే వెన్యూలో. ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ఏమో 2 టైమ్స్, సెకండ్ బ్యాటింగ్ టీమ్ ఏమో 4 టైమ్స్ మ్యాచెస్ గెలిచారు. 6 out of 7 టైమ్స్ క్యాప్టెన్స్ ఇక్కడ టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగే ఎంచుకున్నారు 2024 నుంచి. పాయింట్ టు బి నోటెడ్. అయితే ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 151 అండ్ విన్నింగ్ స్కోర్ వచ్చేసి 166. ఎక్స్పెక్ట్ బిగ్ గ్రౌండ్ ఇది, దాంట్లో కొంచెం గ్రాస్ ఉంటుంది. నాకు అనిపిస్తుంది 175 షుడ్ బి గుడ్ స్కోర్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే, అలాంటిది అనమాట. అయితే బోత్ ద క్యాప్టెన్స్ నాకు అనిపిస్తుంది టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ ఎంచుకుంటారు కళ్ళు మూసుకొని. బోత్ ఆర్ గుడ్ చేజర్స్. అయితే నౌ కమింగ్ టు బౌలింగ్ స్ప్లిట్. ఫాస్ట్ బౌలర్స్ ఏమో ఇక్కడ 60% వికెట్స్ తీస్తారు, స్పిన్నర్స్ ఏమో 40%. నౌ కమింగ్ టు బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ 12 ఎలా ఉండొచ్చు, ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ నేను చెప్తుంది. ఫస్ట్ మనం ఆర్ఆర్ ప్లేయింగ్ 11 చూస్తున్నారు. లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి ఏం చేంజెస్ చేయరు. ఇదే వెన్యూలో ముంబై ఇండియన్స్తో గెలిచేస్తున్నారు. ప్లేయింగ్ 11లో ఏం చేంజెస్ చేసే అవసరం లేదు. అండ్ ఇంకో పక్క ఆర్సీబీ కూడా ఈ వెన్యూ ప్రకారం గేమ్ ప్లాన్ చూస్తే సేమ్ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్తో దిగుతారు అనిపిస్తుంది. వాళ్ళు కూడా మ్యాచ్లు గెలిచేసి వస్తున్నారు బోత్ ద టీమ్స్ కాబట్టి ప్లేయింగ్ 11లో కానీ ఆ ఇంపాక్ట్ ప్లేయర్ దగ్గర ఏం చేంజెస్ చేయరు అనిపిస్తుంది. అదే గేమ్ ప్లాన్తో వస్తారు. ఓకే, నౌ కమింగ్ టు ఫస్ట్ ఆర్సీబీ స్ట్రెంగ్స్ గురించి మీతో మాట్లాడాలి. ఎక్స్ప్లోజివ్ మిడిల్ ఆర్డర్, అది పతిదార్ అయినా, టిమ్ డేవిడ్ అయినా, మిడిల్ ఓవర్స్లో ఎట్లయితే ఆడుతున్నారో, బ్యాటింగ్ 6లు కొడుతున్నారో, మ్యాచ్ విన్నింగ్ కేపబిలిటీ ఉందో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. నెంబర్ 2 స్ట్రాంగ్ అవే రికార్డ్. అంటే హోమ్లోనే కాదు బయట కూడా మ్యాచెస్ ఎట్లా గెలవాలి, కండిషన్స్కి అడ్జస్ట్ అయ్యే టీం ఉంది. అవే మ్యాచెస్ గెలిచినారు. లాస్ట్ ఇయర్ 10 9 గెలిచారు చెప్పానా. అలానే ఇయర్ కూడా ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర అలాంటి కోర్ ప్లేయర్స్ ఉన్నారు అడ్జస్ట్ అయ్యేలాగా. ఇంకో స్ట్రెంత్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్ట్రెంత్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ స్కోర్. విరాట్ కోహ్లీ, ఇండియన్ ప్లేయర్స్ ఆర్ జెన్యున్ మ్యాచ్ విన్నర్స్. అండ్ కోహ్లీ ఫామ్ కూడా ఎట్లయితే ఎవ్రీ మ్యాచ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, బిగ్గెస్ట్ స్ట్రెంత్. అండ్ వీక్నెసెస్ వస్తే చాలా ఎతికా కానీ ఏం దొరకట్లేదు. ఒక్కటేం అనిపిస్తుంది అంటే లాస్ట్ 2 మ్యాచెస్ 200+ రన్స్ కన్సిడర్ చేశారు బౌలింగ్లో. ఈవెన్ దో బ్యాటింగ్ చాలా మంచి చేసినా ఇదేమన్నా కన్సర్న్ కింద మారుతుందా ఈ మ్యాచ్? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఓకే, నౌ కమింగ్ టు ఆర్ఆర్ స్ట్రెంత్. వాళ్ళ ఓపెనర్స్ వైభవ్ సూర్యవంశి ఇంకా యశస్వి జైస్వాల్ దుమ్ము లేపే ఫామ్లో ఉన్నారు. ఇంతవరకు పవర్ ప్లేలో అవుట్ అవ్వలే, ఫియర్లెస్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇది బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఆర్ఆర్కి. అండ్ తెలుసు కదా బుమ్రాన్ ఎట్లా కొట్టాడు, చెప్పి 6లు కొట్టాడు యంగ్ సూర్యవంశి, అలాంటి ఫామ్లో ఉన్నాడు. ఓకే, నౌ కమింగ్ టు ఆర్ఆర్ ఇంకో స్ట్రెంత్ ఏంటంటే ఇన్ఫార్మ్ పేసర్స్ ఆర్చర్, సందీప్ ఇంకా తుషార్, వీళ్ళు ముగ్గురు మంచి ఫామ్లో ఉన్నారు, వికెట్స్ తీస్తున్నారు. ఇది ఇంకో స్ట్రెంత్. అండ్ ఇంకోటి ఫైనలీ పర్పుల్ క్యాప్ హోల్డర్ కూడా బిష్నా వీళ్ళ దగ్గరే ఉన్నాడు. మిడిల్ ఓవర్స్లో గేమ్ని మారుస్తున్నాడు వికెట్స్ తీసి.
మంచి రిధమ్ పట్టుకున్నాడు. లెగ్ స్పిన్నర్ గూగ్లీ స్టంప్స్ మీద వేస్తాడు. ఈ మ్యాచ్ కూడా ఎఫెక్టివ్ ఉండొచ్చు. సో దిస్ ఈస్ ద థింగ్. ఓకే, నౌ కమింగ్ టు ఆర్ఆర్ వీక్నెస్. నాకు ఇంపార్టెంట్ ఇది నోటీస్ చేయండి మీరు. ఏంటంటే వీళ్ళకి మిడిల్ ఆర్డర్ కొంచెం ఫామ్లో లేరు. సడన్గా పరాగ్ ఓకే ఫామ్లో ఉన్నారు. హెడ్మేర్ వరల్డ్ కప్లో ఫామ్ చూపించాడు. ఐపీఎల్ వచ్చేసరికి లాస్ట్ మ్యాచ్ ముంబైతో కూడా కొంచెం స్ట్రగుల్ అయినట్టు కనిపించాడు. జడేజా బ్యాటింగ్ కూడా అండ్ ఫరేరా తనైతే కొంచెం అవుట్ ఆఫ్ ఫామే అనిపించాడు కొన్ని మ్యాచెస్ నుంచి తన చూస్తే స్కోర్స్. సో దిస్ ఈజ్ వన్ పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఆర్ఆర్. ఓకే, నౌ కమింగ్ టు మ్యాచ్అప్స్. మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి ఇప్పుడు దాకా. ఆర్ఆర్ యశస్వి జైస్వాల్ వర్సెస్ భువనేశ్వర్ 9 innings ఒక్కసారి కూడా అవుట్ అవ్వలేదు. స్ట్రైక్ రేట్ కూడా తక్కువ ఉంది. అండ్ హెట్మేర్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 13 innings తిను 2 సార్లు అవుటాడు. అండ్ ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తుంటే విరాట్ కోహ్లీ వర్సెస్ సందీప్ శర్మ 7 times అవుటాడు ఇప్పుడు ఇంతవరకు ఐపీఎల్లో. స్ట్రైక్ రేట్ 150 ఉంది. అండ్ టిమ్ డేవిడ్ వర్సెస్ బర్గర్ ఏమో 2 innings 2 సార్లు అవుటాడు. జితేష్ శర్మ వర్సెస్ తుషార్ దేశ్పాండే ఏమో 3 innings 2 times అవుట్ అయ్యాడు. సూపర్ మ్యాచ్అప్స్. ఎప్పుడు T20లో చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చూడండి ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. ఇన్ఫార్మ్ ప్లేయర్స్ ఎవరో మీకు చెప్తా. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఫస్ట్ నేను ఆర్సీబీ దగ్గర నుంచి చూస్తే మాత్రం విరాట్ కోహ్లీ ఇన్ఫార్మ్, పట్టిదార్ అవుట్ స్టాండింగ్. ఇన్ఫాక్ట్ పట్టిదార్తో పాటు దేవదత్ పడికల్ నేను ఇన్ఫాక్ట్ చెప్పాల్సింది అవుట్ స్టాండింగ్ ఫామ్లో ఉన్నారు వీళ్ళిద్దరు. చాలా మంచి రన్స్ కొడుతున్నారు. ఆర్ఆర్ వైపు యశస్వి జైస్వాల్, సూర్యవంశీ మనకు తెలుసు. అయితే ఇన్ఫార్మ్ ప్లేయర్స్ కాక మనకి ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ అంటే ఇంట్యూషన్ చెప్తున్న వీళ్ళు మంచి పర్ఫార్మెన్స్ చేస్తారు. ఎవరంటే ఆర్సీబీ వైపు జేకబ్ డఫీ మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు అనిపిస్తుంది. బ్యాక్ ఆఫ్ ద లెంత్ యశస్వి జైస్వాల్ ఇంకా వైభవ్ సూర్యవంశీని అవుట్ చేస్తాడా ఈ పిచ్ మీద చూద్దాము. అండ్ ఇంకోటి సందీప్ శర్మ పేస్ ఎక్కువ ఉండదు కానీ స్మార్ట్ బౌలర్, తినెట్లా వేస్తాడు బౌలింగ్ చూద్దాం. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చేయొచ్చు ఈ మ్యాచ్ అని చెప్పేసి. సో అది సంగతి, అన్నీ మాట్లాడేసుకుందాం. అయితే ఇప్పుడు మ్యాచ్ ఎవరు గెలుస్తారు? నా ప్రకారం ఐ ఫీల్ దట్ ఎక్స్పీరియన్స్ నాకు ఎందుకో ఇటువైపు ఆర్సీబీ వైపు ఉంది. బౌలింగ్ అటాక్లో దే ఆర్ కేపబుల్ ఆఫ్ గెటింగ్ వికెట్స్. ఆర్ఆర్ కూడా తక్కువేం కాదు, వాళ్ళు కూడా చాలా మంచి యూత్ఫుల్ టీం ఉంది, వాళ్ళు కూడా బౌలింగ్ అటాక్ చాలా బాగుంది. కానీ ఐ స్టిల్ ఫీల్ దట్ ఆర్సీబీ టు విన్ దిస్ మ్యాచ్. ఓన్లీ లుకింగ్ అట్ కోహ్లీస్ ఫామ్, పతిదార్ ఫామ్ అండ్ వాళ్ళు ఇంకా కన్సిస్టెంట్. వీళ్ళ బౌలింగ్ ప్లాన్స్ నాకు నచ్చుతాయి. అంటే పిచ్ మంచుకుని ఎట్లయితే బౌలింగ్ అడ్జస్ట్ అవుతారు కదా, అవన్నీ చూస్తూ స్లైట్ ఎడ్జ్ టు ఆర్సీబీ అంట. బట్ ఆర్సీబీ టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారు దీని గురించి కింద కమెంట్ చేయండి. ఐ హ్యావ్ ఎ లుక్. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డు దట్. బాయ్.